గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు రిథమ్ అండ్ పోయిటరీ అన్నారు కదా, మీరు ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఫస్ట్ మీకేం వస్తుంది? అంటే బీట్ ఫస్ట్ చూస్తారా, లిరిక్స్ ఫస్ట్ చూస్తారా? నేను ఫస్ట్ అయితే లైక్ నేను ఏదైతే టాపిక్ పట్టుకున్నానో ఆ టాపిక్ మీద నాకు చుట్టుపక్కల ఏమనిపిస్తుంది ఫస్ట్. దాని తర్వాత మేబీ ఐ కెన్ లైక్ ఒక 4 లైన్లు రాస్తానేమో. ఆ 4 లైన్లకి నాకు బ్యాకప్ రావడానికి ఒక బీట్ పెట్టుకుంటాను. సో అది జస్ట్ అది రన్ అవుతుంటుంది నా బ్రెయిన్లో. ఆ థాట్ రన్ అవుతున్నప్పుడు ఆ థాట్లోంచి మెల్లగా స్టార్ట్ రైటింగ్ ఫీలింగ్ థింగ్స్. అది వెళ్తుంది ఒక 4-5 చాటభారతం వెళ్తుంది. దానిలోంచి లాగి పాట వేయడానికి ఇట్ విల్ టేక్ లిటిల్ ఒక 1 to 2 hours పట్టితే లైక్ జస్ట్ మేక్ ఇట్ యాజ్ అ సాంగ్ అట్లా. సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఫస్ట్ థాట్. లేదా ఒక పాట డైరెక్ట్గా చేస్తున్నామంటే అంటే థాట్ లేకుండా డైరెక్ట్గా ఒక పాట చేయాలి ఇప్పుడు అంటే లైక్ నాకు బీట్ ఇస్తే బీట్ పైన ఆరామ్సే మనం వీ కెన్ సిట్ డౌన్. అప్పటికప్పుడు వర్డ్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ దాంట్లో నవ్ ఇట్ ఇస్ బోత్ వేస్. అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ అంటే సినిమాకి పాట వేస్తున్నప్పుడు ఎట్లుంటుంది అంటే నాకు ఇట్స్ లైక్ డాన్స్ వేస్తున్నట్టు. మనం పాట వినకుండా డాన్స్ వేయలేము కదా. పాట లైక్ మ్యూజిక్ విన్న తర్వాత యూ కెన్ డూ ఎనీ డాన్స్ ఆన్ దట్. సో దట్ ఈస్ ద అప్రోచ్ దట్ వీ టుక్ ఫర్ దిస్ సాంగ్. టాపిక్ నాకు లైక్ మస్తు నచ్చింది. లైక్ హౌ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సినిమా మొత్తం బిట్గా చూసినప్పుడు కూడా లైక్ వీ ఫెల్ట్ ఇది స్టోరీ చెప్పిన జనాలకి లైక్ దే కాంట్ అండర్స్టాండ్ దిస్ లైక్ ఆ సిచ్యువేషనల్ కామెడీ కానీ ఏదన్నా కానీ ఇఫ్ యూ టెల్ ఇట్ నీకు నవ్వు రాదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ క్రేజీ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ అన్ని లైక్ సో బ్రో సెంట్ మీ దట్ ఇన్స్ట్రుమెంటల్. నేను దానిపైన కూర్చొని ఐ జస్ట్ లైక్ థాట్ అబౌట్ ఏమేమి రాచి దీనిపైన. స్టోరీ ఆల్రెడీ సిచ్యువేషన్ ఇచ్చారు కాబట్టి ఐ జస్ట్ పుట్ మై సెల్ఫ్ యాజ్ తరుణ్ భాస్కర్ అన్న ఏదైతే చేస్తున్నాడో ఐ జస్ట్ పుట్ మై సెల్ఫ్ దేర్ అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ లైక్ ద లిరిక్స్. సో అండ్ దట్స్ హౌ ఇట్ కేమ్ అవుట్. సో అసలు నార్మల్లీ ఇప్పుడు నీ వల్లే ఒక సినిమా ఉంటుంది, మీకు ఐడియా ఉందా? నిన్న ఏమిటో తలవద్దంటే అప్పుడు దాకా ఇన్న అల్లు తోచలేదా అని చెప్పి ఒకసారి ఫాస్ట్ బీట్ వస్తుంది. అది అసలు ర్యాప్ కాదు, బట్ ఒక ఫీల్ వచ్చింది అప్పట్లో నాకు తెలిసింది. ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది అనమాట. మళ్ళీ ఒక కూల్ సాంగ్ లో మధ్యలో ర్యాప్ పెట్టాలి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ర్యాప్ ఈస్ బీయింగ్ యూజ్డ్ మామూలుగా మన తెలుగు ఫిల్మ్స్లో కూడా ఇట్స్ బీయింగ్ యూజ్డ్. అండ్ హిప్ హాప్ ఎలిమెంట్స్ అయితే అంటే నాకు తెలిసి ప్రేమికుడు టైంలో కూడా హిప్ హాప్ వాజ్ యూజ్డ్ ఈవెన్ ప్యాట్ ర్యాప్లో కానీ వీటిల్లో. అయితే దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ విచ్ ఆర్ బీయింగ్ యూజ్డ్. ఐ వాంట్ టు గో లిటిల్ ఈజీ అండ్ బ్రీజీ బట్ స్టిల్ ఐ వాంట్ టెల్ ద స్టోరీ. సో నార్మల్గా ఏంటంటే ఇన్ లాట్ ఆఫ్ ద సాంగ్స్ మనకి ర్యాప్ అనగానే కొంచెం అగ్రెసివ్ ర్యాపే ఎక్కువ పోర్ట్రే అయింది ఇప్పటిదాకా ఫిల్మ్స్లో. సో దెర్ ఈస్ అన్ ఈజియర్ సైడ్ టు ఇట్ బట్ స్టిల్ వీఆర్ కన్వేయింగ్ ద స్టోరీ ఇన్ ద రైట్ వే. సో వెన్ ఐ సెంట్ హిమ్ ద ట్రాక్ ఆల్సో ద రఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రయింగ్ టు సింగ్ ఆర్ సెండ్ టు హిమ్, దాంట్లో మొత్తం కూడా ఐ వాంట్ ఇన్ అన్ ఈజీ పేస్. నేను అదే అడగటం కూడా జరిగింది అప్పుడు. దిస్ ఈస్ ఇప్పుడు టోన్ అప్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, బట్ కన్వే ద రైట్ మ్యాటర్ ఇన్ ద రైట్ వే. ఫన్ చాలా ఉంది లోపల సబ్జెక్ట్లో. మనం దాన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే అది బ్యూటిఫుల్గా తయారవుతుంది అనే నమ్మకం. అండ్ హీ మల్టిప్లైడ్ ఇట్ అగైన్ వెన్ హీ రోట్ ద లిరిక్స్. చాలా సాంగ్ బాగా రాశారు అండ్ బాగా వచ్చింది. ఈవెన్ అంటే ఇప్పుడు గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస షాంగ్ 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 అంటదని క్యా బాత్ హై, నైస్ నైస్. తర్వాత తెలిసింది ఇది వస్తుంది, బాగుంది. అంటే నార్మల్లీ అంటే మీరు మొత్తం ఈ సంగీత సముద్రంలో అటు ఇటు ఎదుర్కొంటూనే ఉన్నట్టున్నారు కదా. సౌండ్ ఇంజనీర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ మీరు లిరిక్ రైటర్, సింగర్, వాట్ నాట్ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్, ఏం మిగిలింది? ఏమన్నా మిగిలిందా? ర్యాప్ ఒకటి మిగిలిందేమో. I used to do rap for Mani Sharma garu. I did rap for Mani Sharma garu. For Anup Rubens garu, I rapped for a few films before. Okay. Very beautiful. Lion movie lo rap chesanu, Lokya movie lo rap chesanu, Bokalela kosam lo chesanu, Akhil lo chesanu. There are a few films I did rap before. I used to write and sing. I was ర్యాపర్ ఫర్ ఫ్యూ కంపోజర్స్. మణి శర్మ గారి కంటే అవుట్ అండ్ అవుట్ ఉన్నా నేను ఆయనకి వర్క్ చేస్తూ దే ఫర్ 5 years. కానీ కొంతమందికి నేను కొంత పాడిన ఎక్స్క్లూజివ్లీ దే యూస్ టు కాల్ మీ ఫర్ ర్యాప్. వాళ్ళల్లో అనూప్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆయన కూడా పిలిచేవాళ్ళు. అండ్ బట్ నాకు ఇప్పటిదాకా నేను చేసిన ఫిలిమ్స్లో ర్యాప్ని ఇన్కాపరేట్ చేసుకునే స్కోప్ దొరకల. సి వెన్ యూ ర్యాప్డ్ బిఫోర్ you will have a particular taste. So ఆ టేస్ట్ని ఇన్కాపరేట్ చేసే సబ్జెక్ట్ రావాలి.
సో ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఫిల్మ్స్ లో ఆ స్కోప్ దొరకల, దీంట్లో ఫ్రీ హ్యాండ్ ఉంది, స్కోప్ ఉంది. సో వెన్ వీ హ్యాడ్ దట్ స్కోప్, దిస్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ దట్ వీ డిడ్ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్. అసలు కంపోజ్ చేయడం కూడా, దేర్ ఆర్ 5 songs ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ సాంగ్ ఇదే, ఫస్ట్ సాంగ్ ఇది. సో 5 songs చాలా బాగా వచ్చాయి ప్రతి సాంగ్. అంటే ఇది ఇంటర్వ్యూ కోసమో లేకపోతే ఇంకో రకంగా చెప్పడం కాదు, బట్ జెన్యూన్గా 5 songs హ్యావ్ కమ్ అవుట్ ఇన్ డిఫరెంట్ కలర్స్. అది వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే ఈ ఫస్ట్ సాంగ్లో ర్యాప్ స్కోప్ ఉండి ఇట్లాగా భాను గారు అండ్ కాశ్యప్ ఆల్సో టోల్డ్ ఇట్లా మనం ప్రమోద్ తోటి ఒకసారి మాట్లాడదాము ఇట్లాగంటే, అరే వండర్ఫుల్, వై నాట్, ఐ హర్డ్ హిస్ వర్క్, నేను ఆల్రెడీ మనం చేద్దాం అని చెప్పేసి ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. అండ్ డెఫినెట్లీ హీఈస్ ఇన్ దిస్ స్పేస్, లైక్ యునో ఈ పర్టికులర్ స్టైల్ని తను ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆల్సో ఇన్ దట్. అంటే మనం చూసున్నాం కదా తన వర్క్. సో అరే పర్ఫెక్ట్ మ్యాచ్, మనం వై నాట్ లెట్స్ ట్రై. వచ్చిన తర్వాత యు నో హౌ ఇట్ కేమ్ అవుట్. సో అట్లా అందుకని మై రఫ్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నేను కనీసం నా ప్రయత్నం ఏంటంటే ఏ పాటకైనా రాసే వాళ్ళకి మనం ఎంత మనం హెల్ప్ చేయగలిగితే దే విల్ మేక్ ఇట్ 10 times better. వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వాలి కదా ఎట్టి పరిస్థితుల్లో. లేకపోతే ఐ ఫేస్డ్ ఇట్ వెన్ ఐ రోట్ సాంగ్స్ బిఫోర్. కొన్నిసార్లు టిపికల్ తెలుగు సినిమాలో ఏమవుతుంది అని అంటే, సమ్ సిచ్యువేషన్స్ ఆర్ ఫోర్స్డ్. లైక్ ఏముందండి లవ్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ మీకు తెలియదే ఉంది, అలా అన్నప్పుడు రాసే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఏం రాయగలుగుతారు, కళ్ళు మూస్తున్నావే, కళ్ళు తెరుస్తున్నావా, మనసు అంతా నువ్వే, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఎక్సెట్రా ఎక్సెట్రా ఆర్ ద వేస్ సమ్వన్ కెన్ గో ఇఫ్ యూ టెల్ దెమ్ నథింగ్. సో ఎట్టి పరిస్థితుల్లో ద స్టోరీ అండ్ ద సాంగ్ అండ్ ద మీటర్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు సపోర్ట్ అండ్ గివ్ దెమ్ అ రూమ్ టు ప్లే. ఆ తర్వాత అక్కడి నుంచి సాంగ్ రెడీ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఎవ్రీ సాంగ్. సో దట్స్ వాట్ ఐ ట్రైడ్. ఇంకా తర్వాత నుంచి ఆయన రాసిందే. నాకు ఇన్స్ట్రుమెంట్లో వచ్చినప్పుడు కూడా ఇట్ హ్యాస్ దట్ లైక్ యునో పాదం కదిలే కానీ తీరం కనలే, లైక్ యునో దట్ వాస్ దేర్, లైక్ యునో హమ్స్ లో కూడా లైక్ ఇట్ వాస్ క్లియర్లీ ఆడిబుల్. అది కంపోజింగ్ అప్పుడు రాసుకున్న లైన్ అది. సో ఊరిని అంటే కథ అర్థం అవుతుంది కదా, కథ అర్థమైనప్పుడు పాదం కదిలే కానీ తీరం కనలే, తానే తనతో ఉన్న దారే మరేది. సో నిన్నటిదాకా బానే ఉన్నా రాతే మారే ఆగమయ్యే. సో ఇట్లా ఊరినే ఒక రఫ్ అలా అంటే లైక్ ఇప్పుడు అట్లా స్టార్ట్ అయినా కానీ దెన్ ఇట్ గివ్స్, ఓ వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ స్పేస్ లో ఉన్నారు కదా అనే ఒక ఆలోచన ఇలా స్పార్క్ అయినా చాలు. సో దట్స్ వాట్ వి ట్రై ఫర్. యా అంటే ఈవెన్ నేను అన్నాను కదా నీ వల్లే సాంగ్ గుర్తొచ్చిందని. ఐ మీన్ అలాంటి, ఎందుకంటే అందులో కూడా వీడియో సాంగ్ లో అందరు ఇలా కనిపిస్తూ ఉంటారు. మీకు రిలీజ్ చేసిన వీడియో సాంగ్ దీనిలో కూడా మీరు అందరూ కనిపిస్తూ ఉంటారు. మధ్యలో మీరు షాంగ్ అన్నప్పుడు మీరు వచ్చారు, సో 5 కనిపించారు. సో అక్కడ నాకు అందుకని కొంచెం అనిపించింది అనమాట, ఆ వైబ్స్ గుర్తొచ్చినాయి నేను కొంచెం టీనేజ్ లో ఉన్నప్పుడు విన్నవి. వాట్ ఎన్ ఆల్బమ్, చాలా బాగుంది. బట్ సూపర్ ఫస్ట్ సాంగ్ అయితే ఎంట్రీ లెవెల్లోనే గట్టి కొట్టారు. సో మీది ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం చాలా లో బడ్జెట్ సినిమా, ఎవరో అటెన్షన్ లేని సినిమా, తర్వాత అందరు అటెన్షన్ కొట్టిన సినిమా, క్రిటిసిజం ఐ మీన్ మొత్తం పాజిటివ్ క్రిటిసిజం ఎక్కడ చూసినా, క్రిటిక్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత గామి లాంటి ఐ మీన్ ఒక సక్సెస్ఫుల్ దాన్ని ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ని చూశారు. ఎప్పుడు అనుకోలేదా అంటే ఇలాగ మంచి ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు, మిడిల్ క్లాస్ మెలోడీస్ చాలా కూల్గా, నిజంగానే మంచి సినిమా. సో ఇలా వెళ్తున్నారు కదా, ఎప్పుడైనా అనుకున్నారా అంటే మన స్టార్ మారాలంటే ఖచ్చితంగా స్టార్తో సినిమా పడాలి, లేదంటే ఒక మంచి కమర్షియల్ సినిమానే పడాలి, ఇలాంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ కాలం వర్క్ చేసింది మణి సార్తో కదా. ఆ స్కూల్ ఏదైతే ఉందో అది కమర్షియల్ స్కూల్. సో బేసికల్లీ ఐ వర్క్ దేర్ ఫర్ లాంగ్. బై ద టైమ్ ఐ డిడ్ మై ఫస్ట్ ఫిలిం, అది ఎక్స్పెరిమెంటల్, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఉండింది. జనానికి ఏదైతే కనబడుతుందో దాన్ని వాళ్ళే బిలీవ్ చేస్తారు, ఎవరైనా, మీరు నేనైనా కానీ అంతే. ఇప్పుడు నా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ ఫిలిం, ఇఫ్ ఐఎమ్ హైరింగ్ సమ్వన్, ఐ లుక్ ఎట్ ద స్టైల్ దట్ ఐ వాంట్ టు యూనో, ఇప్పుడు ఏదైతే సినిమా తీయబోతున్నామో అలాంటి స్టైల్లో ఎవరు ఉన్నారని ఎత్తుక్కుంటా. సో ఇప్పుడు నాది కంచరపాలెం ఇప్పుడు వర్క్ అయింది అని అంటే ఇండస్ట్రీలో, ఫిలిమ్స్ లైక్ దాట్ విల్ కమ్ టు మీ. ఇప్పుడు ఆ ఎంక్వైరీస్ ఎక్కువ వస్తాయి. When I change for every film, people will slowly understand that's what is happening. ఇప్పుడు ఆ తర్వాత నేను అందుకని I was very picky on
వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఐఎమ్ సైనింగ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సైనింగ్, ఒకవేళ దాంట్లో ఎంతో కొంత డిఫరెన్స్ ఉండి ఎంతో కొంత స్కోప్ ఉంటే ఐఎమ్ సైనింగ్ దట్ ఫిల్మ్. అందుకని ఫిల్మ్ టు ఫిల్మ్ ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అగైన్ దిస్ ఫిల్మ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మై ప్యాలెట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ వర్క్ బిఫోర్. సో అది మనం చేసే కొద్దీ అర్థం అవుతుంది. నిజంగా ఎవరైతే ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతారో ఓకే దిస్ గై ఈజ్ ఏబుల్ టు డూ సంథింగ్. ఇప్పుడు అట్లానే భాను గారు హీ సా అరే మీరు యాక్చువల్గా మీ దగ్గర, బికాస్ ఐ డూ పర్ఫార్మ్ ఆల్సో. సో ఐ డూ హ్యావ్ అ బ్యాండ్, వన్ ఆఫ్ ద టాప్ బ్యాండ్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్, నిర్వల్ అని. ఐ డూ పర్ఫార్మ్ దేర్. సో వెన్ వీ పర్ఫార్మ్ ఇన్ ఆల్ స్టైల్స్. సో అక్కడ నేను వేరేలా ఉంటా. ఇప్పుడు మూవీలో మనం కనబడేది మన పాటల ద్వారా, మన వర్క్ ద్వారా కదా, అది ఒక వేరే పోర్ట్రేల్ ఇస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో వేరే ఉంది అన్న విషయం షో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా అర్థమయ్యి ట్రై చేద్దాము, మీది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థమయ్యి దిస్ ఫిల్మ్ హ్యాస్ కమ్ టు మీ లైక్ దాట్. సో ఇలాగా ఉంది, ఒకసారి ట్రై చేద్దామా అని చెప్పేసి భాను గారు అన్నప్పుడు దెన్ అరే ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. నేను కథ విన్న తర్వాత నాకు అర్థమైంది, సో లాంగ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు అంటే అంటే మీరు నెంబర్ మీద బిలీవ్ చేయరా? వెంటనే చేసుకోవాలి ప్రాజెక్టులు, ఖాళీ ఉండకూడదు. అంటే అఫ్ కోర్స్ ఖాళీ లేదు, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తా అలా నడుస్తూ ఉన్నారు. కరెక్ట్. ఖాళీ లేని మేకర్స్ చాలా మంది, మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. అంటే ఈవెన్ మధ్యలో బీజిఎం వేరే వాళ్ళకి ఇవ్వండి నాకు ఖాళీ లేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అలా సో ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇన్ టు వాల్యూమ్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఓకే. సో ఇప్పుడు దీంతో అర్జెంట్గా నేను ఐ వాంట్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కాదు, ఆర్ట్ని బిలీవ్ చేసుకుని వచ్చాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ లైక్ హౌ ఐ డ్రీమ్డ్ బిఫోర్. సో అట్లాంటప్పుడు ఐ పిక్ ద ప్రాజెక్ట్స్ టు మై టేస్ట్. సో ఆ టేస్ట్ మ్యాటర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నాకు అరకొరగా నచ్చి వాళ్ళు ఎంతో కొంత పే చేస్తున్నారని చెప్పేసి నేను దేర్ వర్ ప్రాజెక్ట్స్ వేర్ యూనో బడ్జెట్స్ ఇష్యూ కాదు, మీరు ఎంతైనా చెప్పండి, విల్ డూ ఇట్. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ద స్టోరీ ఆర్ సోల్ కనెక్షన్ అనేది లేకపోతే మనం కరెక్ట్గా దాన్ని డెలివర్ చేయలేం. అది ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మనం చేసేద్దాం అనే పాయింట్కి వెళ్తే అది చేయటమే ఎందుకు అనేది ఉద్దేశం. చేస్తే 100% దానికి పెట్టాలి. బాక్స్ ఆఫీస్లో ఎంత బాగా ఆడుతుంది ఏంటి అనేది మన చేతుల్లో లేదు, అది కంప్లీట్గా దేవుడి దయ. అయితే మనం క్లియర్గా పని చేసేటప్పుడు హార్ట్ఫుల్గా పని చేయడం ఇంపార్టెంట్. దానికోసం నేను చూస్తా ఉన్నా. అండ్ అందుకని ఐ వెయిట్, ఐ పిక్ అండ్ దెన్ ఓన్లీ ఐ డూ వాట్ ఎవర్ ఫిల్మ్ ఐ సైన్. అట్లా